ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు ఇదే రంగానికి చెందిన వ్యక్తులను పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపించేవారు. అయితే ఇప్పుడు మాత్రం సినిమా రంగానికి చెందిన వ్యక్తులు ఇతర రంగాలకు చెందిన వ్యక్తులను పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఈ నెల 1వ తేదీన నిశ్చితార్థం జరుపుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. గ్యాలరిస్ట్ నికోలాయి సచ్దేవ్తో ఆమె నిశ్చితార్థం జరిగింది. గతంలో వరలక్ష్మి శరత్ కుమార్ కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హీరోలతో ప్రేమలో ఉన్నారని వార్తలు వినిపించాయి. అయితే ఆ వార్తలను ఆమె మాత్రం ఖండిస్తూ వచ్చారు. విశాల్తో వరలక్ష్మి ప్రేమలో ఉందని, అయితే ఈ తండ్రికి ఇష్టం లేకపోవడం వల్ల విశాల్ విషయంలో ఆమె నిర్ణయం మారిందని కామెంట్లు వినిపించడం గమనార్హం. వరలక్ష్మి ప్రస్తుతం తెలుగు సినిమాలో వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు. వరలక్ష్మి పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ముంబైలోని ప్రముఖ బిజినెస్ మ్యాన్లో ఒకరు కాగా ఆయన ఆర్ట్ గ్యాలరీలను నిర్వహిస్తూ ఉంటారని తెలుస్తుంది. 14 ఏళ్ల నుంచి వరలక్ష్మి నికోలాయ్ మధ్య పరిచయం ఉందని, ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వచ్చిందని తెలుస్తుంది. నిశ్చితార్థం రహస్యంగా జరుపుకున్న పెళ్లి మాత్రం గ్రాండ్గా జరిగేలా వరలక్ష్మి కుటుంబ సభ్యులు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ముంబైలో నిశ్చితార్థ వేడుక జరగగా ఈ ఏడాది సెకండ్ హాఫ్లో పెళ్లి జరగనుందని తెలుస్తుంది. హీరోయిన్గా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాని వరలక్ష్మి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సక్సెస్ అయ్యారు. ఆమె వాయిస్ ఆమెకు బలమని చాలా మంది భావిస్తారు. మరికొందరు టాలీవుడ్ హీరోయిన్లు సైతం ఈ ఏడాది పెళ్లికి సంబంధించిన శుభవార్తలు చెప్తున్నారని తెలుస్తుంది.